మనం ఎట్టి పరిస్థితిలో చట్టసభ ప్రవేశం చేయాలా. అది కూడా లెట్స్ సే దెర్ ఇస్ అన్ ఆఫర్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్ టు బికమ్ ఎ కలెక్టర్ వర్సెస్ ఒక ఎమ్మెల్యే అయితే అది కూడా ప్రతిపక్ష పార్టీలో ఉండాలా. మనం ప్రభుత్వాలను నిలదీయొచ్చు, ప్రజల పక్షాన పోరాటం చేయొచ్చు అని చెప్పని నేను మీకు చెప్తుంది 87, 88 ప్రాంతంలో మాట ఇది. నమ్మటానికి శక్యం కాకపోవచ్చు, బట్ ఇస్ ద ట్రూత్. మేము అట్లా ఆ రకంగా ఒక ఉద్యమ స్ఫూర్తితో విద్యార్థి ఉద్యమాల్లో పెరిగొచ్చిన వాళ్ళం కాబట్టి సో మేబీ ఐ డోంట్ నో అప్పుడు అట్లా అనుకున్నది భగవంతుడు ఇప్పుడు ఇట్లా ఫుల్ఫిల్ చేస్తున్నాడేమో తెలియదు. బట్ ద ఎంటైర్ జర్నీ హాస్ బీన్ పార్ట్ ఆఫ్ అపోజిషన్. బట్ అపోజిషన్ అంటేనే ప్రజల పక్షం. ప్రతిపక్షం అనే కంటే కూడా మీరు ప్రజల పక్షం అనాలి. ద మూమెంట్ యూ గెట్ ఇన్ టు గవర్నమెంట్, నేను చూస్తా ఉన్నా కదా ఇప్పుడు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రంగు రూపు రేఖలని మారిపోయినాయి. కాబట్టి ప్రతిపక్షం అంటే నిరంతరంగా ప్రజల పక్షం కాబట్టి భగవంతుడు ఆపర్చునిటీ ఇచ్చినట్టుగా భావిస్తా ఉన్నాను. కానీ దశరథ్ శ్రావణ్ ఈజ్ అన్ ఇంటెలెక్చువల్. ఇందాక చెప్పినట్టుగా పార్టీలో ఏ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్కి ద బిగ్గెస్ట్ వెపన్గా మారి కాంగ్రెస్ని డిఫెండ్ చేశారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గతంలో మీరు తిట్టిన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ డిఫెండ్ చేస్తున్నారు. పార్టీల సైతం మీకు టికెట్ ఇవ్వడానికి ఎందుకు వెనకడిగేస్తారు? 2014లో కేసీఆర్ని టికెట్ అడిగారు, ఇవ్వలేదు. ఐ డూ రిమెంబర్ ఒకనొక సమయంలో మీరు టికెట్ ఇవ్వడం కోసం మీ కులం గురించి ప్రస్తావించారు కేసీఆర్ని కూడా, ఏదో ఇంటర్వ్యూలో మీరు మాట్లాడినట్టు విన్నా నేను. పార్టీలు ఎందుకు వెనకడిగేస్తుంది? దశరథ్ శ్రావణ్ అంటే భయపడిపోతున్నాను టికెట్ ఇవ్వడానికి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పార్టీలనేమి పనిగట్టుకొని తిట్టలేదు కూడా. పార్టీలు ప్రభుత్వాల్లోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలను వ్యతిరేకించిన, ఇవాళ కూడా అదే చేస్తూ ఉన్నాను. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా ప్రజాకంటక నిర్ణయాలు అనిపించినప్పుడు లేకపోతే పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా అవి ప్రజా వ్యతిరేక విధానాలు అనుకున్నప్పుడు వాటిని ఎండగట్టినాను. ఇవాళ కూడా స్పష్టంగా ప్రజల పక్షాన బీఆర్ఎస్ కొట్లాడుతున్నప్పుడు దాంట్లో గొంతులో మమైకమై పోరాడని ఒకటి. 2, టికెట్ విషయంలో రాజకీయాలు పెక్యులర్ అయిపోయినాయి ఇప్పుడు. అంటే 2009లో నేను ఐ ఫస్ట్ కంటెస్టెడ్, చిరంజీవి గారు నా ఆస్తి ఎంత అంతస్తు ఎంత అని ఏం అడగలే ఆయన. నా కోసం దిస్ ఫెలో హ్యాస్ రిజైన్డ్ హిస్ జాబ్. సత్యం కంప్యూటర్స్లో అంత పెద్ద ఉన్నతమైనటువంటి ఒక పదవిలో ఉన్నటువంటి వాడు ఉద్యోగం మొదలుపెట్టి వచ్చేసినాడు. అండ్ దెన్ మై డిజైర్ వాజ్ టు కంటెస్ట్. సో పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు వీళ్ళంతా అప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ ఇచ్చినారు. తదనంతర పరిణామ క్రమంలో 14లో నాకు టికెట్ రాలేదు. 18లో నేను కంటెస్ట్ చేసిన. తర్వాత రేవంత్ రెడ్డి పుణ్యమా అని చెప్పని టికెట్ రాకుండా ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు 22, 23, 22 ప్రాంతాల్లో నుంచే మొదలుపెట్టాడు. సో దాంతో నేను బయటకు వచ్చిన తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు ఖైరతాబాద్, నాకు టికెట్ వచ్చే అవకాశం లేదు. సో తర్వాత కేసీఆర్ గారు ఎమ్మెల్సీ ఆపర్చునిటీ ఇచ్చినారు. కాబట్టి ఇది జర్నీ. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే ఇవాళ పోరాటాలు వేరు, ప్రజా ప్రాతినిధ్యం వేరు అన్నట్టుగా రాజకీయాలు మారిపోయినాయి. నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ద మీడియా విచ్ వాజ్ దేర్ బిఫోర్ ఈజ్ నో లాంగర్ ఎ మీడియా టుడే. ద పాలిటిక్స్ దట్ వర్ దేర్ బిఫోర్ ఆర్ నో లాంగర్ పాలిటిక్స్ ఫర్ ద పీపుల్ టుడే. ఇది లాట్ ఆఫ్ చేంజ్. ఇదంతా కూడా ఒక వ్యాపారపరమైనటువంటి రాజకీయాలు కనబడుతూ ఉన్నాయి. టికెట్లు అంటే 50 కోట్లు పెడతావా, 100 కోట్లు పెడతావా అనేటువంటిది కటింగ్ అక్రాస్ ఆల్ పొలిటికల్ పార్టీస్. పోటీలు అడిగారా మిమ్మల్ని టికెట్కి డబ్బులు అడిగారు? అంటే ఆ రోజు ఎందుకు టికెట్ రాలేదు? ఉద్యమకారుడుగా ఉన్నారు ఆ రోజు కేసీఆర్ చూసి. ఇప్పుడు 14 వాజ్ అ వెరీ డిఫరెంట్ ఫినామినా. అంటే చాలాసార్లు నేను డిఫెండ్ చేసా ఇది. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దిస్. 14లో ఏంటి, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం తర్వాత వచ్చినటువంటి ఒక మొట్టమొదటి ఎన్నిక. అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుంది, ఉండాలా అనుకున్నటువంటి ఒక పరిస్థితిలో నుండి వాళ్ళు నువ్వు మెర్జ్ చేస్తే తప్ప నువ్వు రాజకీయ ప్రస్థానం ఉండదు అనేటువంటి ఒక అడ్డమైనటువంటి ఒక షరతులు అప్పుడు దిగ్విజయ్ సింగ్ వీళ్ళంతా పెట్టడంతో చలో మనం తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడదాము, ఆత్మగౌరవం కాపాడదాం, మనం అనుకున్న రీతిలో అభివృద్ధి చేద్దామని చెప్పని కేసీఆర్ గారు సొంతంగానే పోటీకి వచ్చినప్పుడు కింద పడ్డ మీద పడ్డ గెలవాలా, ఎట్టి పరిస్థితుల్లో గెలవాలాడ. గెలిస్తేనే తెలంగాణ ఉద్యమ లక్ష్యం సఫలీకృతమైనట్టు అవుతుంది. తెలంగాణ తను అనుకున్నటువంటి ఒక రీతిలో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామో అర్థం కానటువంటి ఒక రీతిలో ఉంటుంది. కాబట్టి ఎట్ ద టైమ్ హీ ఫెల్ట్ ప్రాబబ్లీ దట్ ఐఎమ్ నాట్ రైట్ పర్సన్ టు విన్ ద ఎలక్షన్, నాట్ టు కంటెస్ట్, టు విన్ ద ఎలక్షన్. సో అది నేనేమనుకున్నా అంటే నేను పోటీ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అనేటువంటిది నా లక్ష్యం. గెలవాలనేది పార్టీ లక్ష్యం, ప్రజల లక్ష్యం, తెలంగాణ లక్ష్యం. ఆ రోజు ఒకవేళ కేసీఆర్ గారే కనుక అప్పుడు అధికారంలో రాకుండా లెట్సే చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే ఇంకో రేవంత్ రెడ్డి చేతిలోకి తెలంగాణ పోయింటే ఇప్పుడు ఇవాళ కుక్కలు దింపిన విస్తరైంది 14 అవుతుండే. కాబట్టి హీ హ్యాడ్ టు ప్రొటెక్ట్ ఇట్. కాబట్టి ఆ ప్రస్థానంలో నాకు టికెట్ రాకపోవచ్చు, రాలేదు.
సరే ఏదేమైనా చరిత్ర. నేను మళ్ళా ఖైరతాబాద్తో పాటుగా మీరు ఇంకొక నియోజకవర్గానికి సంబంధించి టికెట్ కూడా ఎక్స్పెక్ట్ చేసిర్రు. మీరు ఒక ఇంటర్వ్యూలో నేను విన్నాను, 14 I asked for Bongir. మీ కులం అద్దం వచ్చింది, మీ కులం సంఖ్య లేదని చెప్పి మీ టికెట్ ఇవ్వలేదు కేసీఆర్ అని చెప్పి మీరే స్వయంగా మాట్లాడి ఇక్కడ విన్నాను నేను. సరే ఇవన్నీగా చరిత్ర దోమకుంటే చాలా గాయాలు ఉంటాయి. వెంటకుప్ప దోమినరా ఎప్పుడన్నా మీరు? అవును, ఊర్లల్లో ఉంటుంది మన. రైతు బిడ్డనే. ఇప్పుడు హైదరాబాద్లలో ఫ్లాట్లలో కనబడదు కానీ ఊళ్ళల్లో పెట్టకుప్పలు ఉంటాయి. తోమితా చిల్ల కుంపలే వస్తాయి, ఏం రావు. కాబట్టి గుర్తొస్తాయి ఆ గాయాలు. కేసీఆర్ గారిని తిట్టిన రోజులు, కేటీఆర్ గారిని తిట్టిన రోజులు, కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారిని నాకు టికెట్ కావాలని అడిగినాను, తర్వాత నాకు రావాలని అడిగినాను, నాకు ఎందుకు ఇవ్వరు అని అడిగినాను. కానీ నేనేదో ఇప్పుడు పని కట్టుకొని కేసీఆర్ గారిని ఉన్నప్పుడు మీరు ఒక ఫైర్ బ్రాండ్ గా. ఐఎమ్ ఫైర్ బ్రాండ్ ఈవెన్ టుడే. నేను ఐ నెవర్ డి. నా మొత్తం మీరు మొత్తం మధు ప్రాబ్లీ ప్రసాద్ భాయ్ మధు అయితే చాలా క్లోజ్గా దే ట్రాక్ మై జర్నీ. నేను నా జర్నీలో వాళ్ళు కూడా భాగస్వాములే. అయితే ఎప్పుడు కూడా నేను వ్యక్తులను పరుషంగా అడ్డమైనటువంటి ఒక పదాలతో నేను మాట్లాడకూడదు అనేది నా సిద్ధాంతం. ఎవడు కూడా మాట్లాడొద్దు అనేది నాకున్నటువంటి ఒక నీతి నిజాయితీ అది. కాబట్టి నేను ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని సిద్ధాంతపరంగా, ఒకవేళ మల్లన్న సాగర్లో ఆ రోజు ప్రాజెక్ట్ బాధితులు ఏమైనా ఇబ్బందికి గురవుతున్నప్పుడు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పని కొట్లాడుండొచ్చు, లేకపోతే ఇంకేమైనా పార్టీ పరమైనటువంటి ఒక విధి విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం పనిచేసినట్టు అనిపించినప్పుడు తప్పనిసరిగా అడిగినాం. కానీ నేను ఎప్పుడు వ్యక్తిగతమైన దూషణ, నేను రేవంత్ రెడ్డిని కాదండి, దాసోజు శ్రవణ్ని, నేను వ్యక్తిగత దూషణలు ఎప్పుడూ పాల్పడను. చాలా రోజులుగా దాసోజు శ్రవణ్ గారు కలిసి ఒక క్వశ్చన్ అడగాలనిపించింది. మీరు పార్టీ ఇక కాంగ్రెస్ పార్టీకి ఎట్ టు బి రిజైన్ ఇంకొక 10 రోజులు 20 రోజులు రిజైన్ చేయబోతున్న సమయంలో మీరు అండ్ ఇంకొక మహిళా నాయకుడు ఇద్దరు కలిసి నాంపల్లి చౌరస్తా దగ్గర ఒక ఫోటోకి చెప్పుల దండ వేసిరు. చెప్పలేదండి, రైట్? చెప్పలేదండి. మీతో పాటు యూ కెన్ గో బ్యాక్ టు విజువల్స్. నేనే చెప్తా కదా, మీరు ఎందుకు అబ్స్ట్రాక్ట్. మరి ఇప్పుడు వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నారు, ఎట్లా ఉంది? మీకు మిస్ఇన్ఫార్మ్డ్ మీరు. ఓకే, అప్పుడు నాట్ ఎగ్జాక్ట్లీ నేను ఆగస్ట్ 22 నాడు నేను రిజైన్ చేసిన. బట్ ఐ థింక్ ఇట్ వాస్ సమ్ టైమ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ ఎప్పుడో అనుకుంటా. నిరుద్యోగ సమస్య మీద చెప్పుల దండలు కాదండి, అంటే పక్క నాయకులు చెప్పులు క్యారీ చేసి. నో శ్రవణ్ ఉండంగా అప్సీన్ మాట ఉండదు, అప్సీన్ చర్యలు ఉండవండి. ఉంటే నేను దూరం అన్నా పోతే అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ అవుతా, నేను అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ అవుతా. మీరు అది గుర్తుపెట్టుకోరు. అది నా ముందు నేను ఆర్గనైజ్ చేసిన ప్రోగ్రామ్ ఎవరు చేయడానికి వీలు ఉండదు. అట్లా మనం గొంతెత్తాలా, గళమెత్తాలా, గర్జించాలా, నిలదీయాలా, నిష్కర్షగా మాట్లాడాలి. కానీ బూతుకు నిక్కచ్చితనానికి వేరు ఉంటుంది. నేను దట్ ఈస్ ఫండమెంటల్ ఫిలాసఫీ అది. అయితే అప్పుడు 1,35,000 ఉద్యోగాలు ఇచ్చినారు అన్న దాని పట్ల చర్చకు రండి అని చెప్పని అప్పుడు ఒక గొడవ జరిగింది. బట్ వి రిలీజ్ ద చార్జ్ షీట్ అండ్ కేటీఆర్ గారు కుర్చీ అట్లా ఏదో పెట్టినాము అప్పుడు. అయితే దట్ వాజ్ డెమోక్రాటిక్ డిస్కషన్, నాట్ టు అబ్యూజ్. ఒక ప్రజాస్వామిక చర్చ కోసం తప్ప బూతులు తిట్టడానికో లేకపోతే ఆయన అవమానిస్తే ఉద్యోగాలు వస్తాయి ఎవరినైనా? ఇప్పుడు నేను రేవంత్ రెడ్డిని వాళ్ళు అవమానించిన ఉద్యోగాలు రావు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.